పెళ్లి లేదు గాని సీమంతం మాత్రం చాలా ఘనంగా చేస్తారండి. అస్సలు ఇలాంటి సీమంతాన్ని ఈ మధ్య కాలంలో నేను అసలు చూడలేదనుకోండి. ఏందమ్మా పెళ్లి కాకుండా సీమంతం ఏంది? అసలు ఏం మాట్లాడుతున్నావు? సీమంతం చేయాలంటే పెళ్ళక్కర్లేదు అబ్బాయి, ప్రెగ్నెంట్ అయితే సరిపోద్ది అనుకుంటా కదా. అసలు నువ్వు ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నాకు చాలా కోపం వచ్చేస్తుందమ్మా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు మరీ అంత రియాక్షన్ ఇచ్చేసి ఓవర్ యాక్షన్ చేసేది గాని నేను చెప్పేది వేరే సీమంతం గురించిలే అబ్బాయి. సీమంతం అంటే సీమంతమే కదా, అందులో కూడా రకాలు ఉంటాయా ఏంది? నువ్వు ఎక్కడ పడితే అక్కడ మండించుకోకుండా కూసంతా నేను చూపించే వీడియో చూసేసావనుకో కూలైపోతావులే. హిందూ సంప్రదాయంలో ఆడాళ్లు గర్భం ధరించిన తర్వాత చివరి నెలలో సీమంతం చేస్తుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ మధ్యన పెంపుడు జంతువులకు కూడా సీమంతం చేసేస్తున్నారు కొందరు. గతంలో ఓ వ్యక్తి ఆవుకు ఘనంగా సీమంత వేడుక చేశాడు. ఇప్పుడేమో కేరళలోని ఓ ఫ్యామిలీ తమ పెంపుడు కుక్కకు సీమంతం చేసింది. అది కూడా చాలా రిచ్గా ఘనంగా. కాకపోతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ మ్యాటర్ లేటుగా వెలుగులోకి వచ్చిందన్నమాట. కేరళకు చెందిన జితిన్ అనే వ్యక్తి కుటుంబం మినియేచర్ పెంచర్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటోంది. ఆ ఫ్యామిలీ కుక్కను తమ కుటుంబంలో ఒక మనిషిలానే భావిస్తుంది. అది ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయం తెలియగానే జితిన్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ అయింది. డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని రెగ్యులర్గా చెకప్ కూడా చేయిస్తుంది. ఇప్పుడేమో ఏకంగా ఆ కుక్కకు అత్యంత ఘనంగా సీమంతం వేడుక నిర్వహించింది ఆ ఫ్యామిలీ. అచ్చం మనుషులకు చేసినట్లే కుక్కకు అందంగా మేకప్ వేసి ట్రెడిషనల్ గా సీమంతం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా ఎక్కువైపోయాయి. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ఇలా చేస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. కుక్కను ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. చాలా మంది నిరుపేదల కంటే పెంపుడు కుక్కలే ఎంతో లగ్జరీగా జీవిస్తున్నాయి అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ కుక్క మాత్రం చక్కగా తనకు జరుగుతున్న సీమంతాన్ని ఎంజాయ్ చేస్తుంది.